వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మ్యాడీ చిన్నికి సర్ప్రైజ్ ఇద్దామని చందు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే చందు వాళ్ళ అమ్మ ఏం చేసిందో వీడియోలో తెలుసుకుందాం. ఇది కూడా చాలా బాగున్నాయి, వేసుకోలు అని అంటదన్నమాట వాళ్ళ పెద్దమ్మ. అయితే మన వేయడానికి వెళ్తే వద్దంటే అంటే సరే చిన్ని వేయు అని అంటే చిన్ని వచ్చేసారు అనమాట. ప్లేట్లో వేయగానే ఇడ్లీ కూడా వేసినట్లు ఉంటుంది. తర్వాత గడ్డిలా మారిపోతుంది. నాగవల్లి ప్లేట్లో గడ్డిలా మారిపోతుంది, అన్ని ప్లేట్లో గడ్డిలా మారిపోతుంది అనమాట. మారిపోగానే ఏంటి ఇలా అయిపోయింది, తినంత ప్రేమగా చేసినప్పుడు గడ్డి అంటారు ఏంటి అని అంటారు అనమాట. అంటే లేదన్న మా ఇంచగానే మా ప్లేట్లో గడ్డి ఉంది అని అంటే వాళ్ళందరూ చూస్తే దాంట్లో గడ్డి ఉండదు, కూడా ఉండదు అనమాట. నోట్లో పెట్టుకోవడానికి వెళ్తే అది గడ్డిలా మారిపోతుంది అనమాట. మారిపోగానే వాళ్ళు ఏం చేస్తారు, ఆ ప్లేట్లో పడేసి చేతులు కడుక్కొని వెళ్ళిపోతారు. ఏంటి చేతులు కడుగుతున్నారు ఏంటంటే మాకు కడుపు నిండిపోయింది తాగుకుంటూ కూర్చుంటారు అనమాట. మన చిన్ని రాగానే వాళ్ళు వెళ్ళిపోవడానికి ట్రై చేస్తారు అనమాట. అత్తయ్య నన్ను ఆశీర్వదించండి అని అక్షంతలు తీసుకొస్తారు అనమాట. అయితే అవును మమ్మీ, బర్త్డే రోజు పెద్దవాళ్ళు ఆశీర్వదిస్తే చాలా బాగుంటుంది అని మ్యాడీ అంటాడు. సరే మన దేవ అంటాడు, అవును నా ఆశీర్వదిద్దాం నాగవల్లి అని అంటారనమాట. ఆశ పాస్తురస్తు అని అంటారనమాట. చిన్ని ఒంట్లోకి దయ్యం వచ్చి ఇలానే చూస్తారనమాట. థ్యాంక్స్ అత్తయ్య నన్ను ఆశీర్వదించినందుకు అని అంటారనమాట. ఆ పెద్దవాడు అంటే ఈరోజు నీ బర్త్డే కదమ్మా, ఎక్కడన్నా బయటికి వెళ్తున్నారా మీరు? నాగవల్లి అంటది అలాంటివి ఏం పనులు ఉండవు, మ్యాడీకి ఏమైనా పని లేదా ఏంటి ఆవిడ గారిని బయటికి తీసుకెళ్ళడానికి అని అంటారనమాట. నిజంగానే మమ్మీ నాకేం పని లేదు, ఈ రోజు నేను బయటికి వెళ్ళాలని అనుకుంటున్నాను. వాళ్ళు కార్లో వెళ్తుంటారు. ఎక్కడికి వెళ్తున్నాం మ్యాడీ అని అంటే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అని అంటారనమాట. ఏ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అని అంటే చెప్తాను కదా సర్ప్రైజ్ ఉంది, నువ్వు ఆ ఫ్రెండ్ని చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు అని అంటారు మ్యాడీ. అంటే మన చందు వాళ్ళ ఇంటికి అనమాట. ఏంటి బాబు అలా ఉన్నావు అంటే ఒక ఆడపిల్ల నేను చంపలేకపోతున్నాను, నాది నాకే అసహ్యంగా ఉంది అని అంటాడు అనమాట. తర్వాత నువ్వు ఆడపిల్లని చంపలేకపోతున్నావు, ఆత్మనే తనని రక్షిస్తుంది, ఆత్మ వల్లనే ఇదన్నీ జరుగుతున్నాయి బావా అని అంటారు అనమాట. ఆ డైనింగ్ టేబుల్ దగ్గర చూసావు కదా ఎలా జరిగిందో అని అంటారు. తర్వాత తను అంటది ఒక పూత వైద్యుడిని పిలుస్తాం బావా, ఎందుకోసం అంటే ఆత్మని బయటికి వెళ్ళగొట్టేసారు. ఆత్మ ఎప్పుడైతే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుందో అప్పుడు తనని మనం చంపేయచ్చు అని అంటారనమాట. అంత ఈజీ కాదు మన నాగవల్లి అంటారనమాట. మనం మ్యాడీకి తను నమ్మాలి ఇంట్లో ఆత్మ ఉన్నట్లు అని అంటారనమాట. మ్యాడీ ఒప్పుకోడు అసలు ఇలాంటి పనులకు. అందుకోసమని ఒకవేళ లేదు మేము చేస్తామని అంటే చిన్నికి దగ్గర అయిపోతాడు అతను అని అంటాడనమాట. మ్యాడీని ఒప్పిస్తాను బావా, ఆ కావేరి ఆత్మ విన్యాసాలు అన్ని వీడియో తీసి మ్యాడీకి చూపించి అప్పుడు బుద్ధ రైతుని డెకరేషన్ చేస్తుంటారు అనమాట. డెకరేషన్ చేయగానే కేక్ తీసుకొస్తాడు. చిన్నపిల్లలు వచ్చేసి కేక్ ఎంత బాగుందో అనుకుంటారు అనమాట. మన మ్యాడీ ఇంటికి తీసుకొస్తాడు. ఇదేంటి అత్తయ్య వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాడు ఏంటి అని మన చిన్ని వాళ్ళ ఇంట్లోకి వెళ్తుంటే చంద్రశేఖర్ గారే మా చిన్నప్పటి ఫ్రెండా అని మ్యాడీ అనుకుంటారు అనమాట. వాళ్ళ అమ్మ వచ్చి చందుకి అగ్గిపెట్టె ఇచ్చి ఇల్లు మొత్తం కాల్చేసి నీ పీడ పోతుంది అక్కడ అని అంటది అనమాట. ఏంటి అమ్మ అలా మాట్లాడుతున్నావు అని, నాకు కష్టాలు వచ్చాయి. తర్వాత ఈ చిన్ని అందుకే ఇంటి పెట్టేసాయి అని అంటది అనమాట. అమ్మ నువ్వు అలా మాట్లాడకు, నాన్న కళ్ళకి వచ్చి ఈ బర్త్డేకి చిన్ని నాకు కలుస్తుందని చెప్పది, నా నమ్మకాన్ని నువ్వు కొమ్ము చేయకు అని అంటాడు అనమాట. నువ్వు ఇలా మాట్లాడకమ్మా అంటే వాళ్ళమ్మ అగ్గిపెట్టె చేతిలో పెట్టేసి వెళ్ళిపోతే నీ ఇష్టం ఉన్నట్టు చేసుకో. చందు ఏం చేస్తారు, పిల్లలు కట్ చేద్దాం కేకు అని అంటారు అనమాట. అప్పుడే మ్యాడీ చందు అని పిలుస్తాడు అనమాట. పిలిస్తే బయటికి వచ్చేస్తారు. బయటికి రాగానే ఏంటి మ్యాడీ వచ్చారు కదా రా కేక్ కట్ చేద్దామని అంటారు. మ్యాడీ కాదు నేను మహిని అని అంటారు అనమాట. మహివా అని హక్ చేసుకుంటారు అనమాట. నేను ఊహించలేను అంటే నేను ఊహించలేను, నేను చంద్రశేఖర్ చందు అని అనుకోలేను అని అంటారు అనమాట. హక్ చేసుకుంటారు. తర్వాత తెలుసు కదా చిన్ని తన బర్త్డే ఈరోజు, ప్రతి సంవత్సరం తను లేకపోయినా నేను బర్త్డే జరిపేవాడిని, ఈ సంవత్సరం తను లేకపోయినా నేను కేక్ కట్ చేస్తానంటే అవసరం లేదు, తను వచ్చేసిందని చిన్ని బర్త్డే ప్రతి సంవత్సరం పిల్లల చేత కేక్ కట్ చేయిస్తాము అని అంటాడనమాట. అంటే అవసరం లేదు, ఇప్పటి నుంచి పిల్లల చేత కేక్ కట్ చేయించేది అవసరం లేదు అని అంటే అతను షాక్ అయ్యి ఇలానే చూస్తాడనమాట. నువ్వు కట్ చేస్తావు అంటే లేదు చిన్నే కట్ చేస్తా అంటే చిన్ని వచ్చిందా ఎక్కడుంది అని అంటారు అనమాట. మధు చిన్ని ఎక్కడుంది చెప్పాలని గుర్తు తెచ్చుకుంటారు వాళ్ళిద్దరు. మన చిన్ని అలాగే చందు వాళ్ళిద్దరు కలిసి తిరిగింది, వాళ్ళిద్దరు ఆటపాటలు ఆడింది అన్ని గుర్తు తెచ్చుకుంటారు. తర్వాత మన లోహి అనుకుంటుంది బాంబు పేలిందిరో అని అనుకుంటుంది అనమాట. తర్వాత మన చందు అంటాడు నువ్వే నా చిన్నివి అంటే అవును నేను చిన్నినే అని అంటారు అనమాట. అయితే రా లోపలికి వెళ్దామని అంటే వాళ్ళ అమ్మ అడ్డుగా నిలబడి ఈ దరిద్రాన్ని మళ్ళీ లోపలికి తీసుకెళ్తావా, తన పుట్టినరోజు ఉందంటే తన పుట్టినరోజు నీకు గుర్తుంది కానీ ఇంట్లో చచ్చిన వాళ్ళ రోజు అయితే గుర్తులేదన్నమాట నీకు అని అంటది. నాన్నని వీళ్ళ నాన్న చంపాడని నువ్వు మర్చిపోయావన్నమాట అని అంటే అత్తయ్య మా నాన్న మా మామయ్యని ఏం చంపలేడు అని అంటది అనమాట. అంటే నువ్వు అత్తయ్య అనకు, అత్తయ్య ఎవరే నీకు అని అంటది. కుటుంబం మొత్తం నా కుటుంబంని సర్వనాశనం చేసింది కాకుండా మళ్ళీ అత్తయ్య అనుకుంటూ వచ్చావా నువ్వు అని అంటారు. వచ్చిన వాళ్ళతో అలానే మా అమ్మ మాట్లాడేది అని చందు అంటాడు అనమాట. అయితే నేను ఇలానే మాట్లాడతాను, ఎప్పుడైతే వీళ్ళ ఇంట్లో అడుగు పెట్టాడో అప్పుడే అరిష్టం మొదలైంది, అన్న అనుకుంటా వీళ్ళమ్మ మన ఇంట్లోకి రాగానే దరిద్రం మొదలైందని అంటది అనమాట. ఎన్నో మాటలు అంటది. ఇష్టం ఎంతగా పెరిగిందంటే మీ నాన్నని వాళ్ళ నాన్న చంపారు, చిన్న పిల్లలను పట్టుకొని నేను బయటకు వచ్చేసాను అని అనేసరికి సీరియల్ అయిపోతుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.